Here we see Zerubbabel and also Joshua. ఇక్కడ మనం జెరుబ్బాబెలును యేషువాను చూస్తున్నాము. Their mind went towards the altar first. వారి ఇద్దరి మనసు మొట్టమొదటిగా బలిపీఠం వైపునకు వెళ్ళింది. Here we must have an altar first. ఇక్కడ మనము మొట్టమొదటిగా బలిపీఠంను కలిగి ఉండాలి. Before we lay the foundation for the temple, దేవాలయపు మందిరపు పునాది రాయి వేయక మునుపు first they thought of the altar. మొట్టమొదటిగా వారు బలిపీఠంను గురించి ఆలోచించారు. They thought of the previous sins of Israelites. వారు ఇశ్రాయేలీయులు గత కాలంలో చేసినటువంటి పాపములను గురించి తలంచారు. Why they suffered all these 70 years. ఎందు నిమిత్తమై ఈ 70 సంవత్సరాలుగా వీరు ఇంత ఇబ్బందులను శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది. The sins must be forgiven. ఆ పాపములన్నిటిని బట్టి గనుక ఆ పాపములు ముందుగా పరిహరించబడాలి. There must be some reconciling with God. దేవునితో సమాధానం అనేది కలిగి ఉండాలి. The place for reconciliation is the altar. మరి సమాధాన పడగలిగేటువంటి స్థలము కేవలం బలిపీఠం మాత్రమే. What is the use of having a temple without an altar? మరి దేవాలయమును కలిగి ఉండి బలిపీఠం లేకుండా ప్రయోజనం ఏముంటుంది? The most important thing is the altar. చాలా ప్రాముఖ్యమైన సంగతి బలిపీఠమే. Reconcile with God. దేవునితో సమాధాన పడడమే ప్రాముఖ్యము. Their sins must be forgiven. వారి పాపములు క్షమించబడాలి. First they started building the altar first. మొట్టమొదటగా వారు బలిపీఠంను కట్టడం ప్రారంభించారు. Is the right kind of building a church? ఒక సంఘమును ఒక చర్చ్ ని కట్టడానికి ఒక సరైన విధానము క్రమము ఏంటి అనగా ఇదే. 4th verse. 4వ వచనము. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలి విధి చొప్పున అర్పింపసాగిరి. So they knew the word of God. వారికి దేవుని వాక్యం తెలుసు. According to the books, they started building the altar. కాబట్టి ధర్మశాస్త్రానికి అనుకూలంగా వారు బలిపీఠంను కట్టడం ఆరంభించారు. If you want to build your life, మీరు మీ జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకుంటే you must know the word of God. మీకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి. Those people, they knew the word of God. ఆ ప్రజలకు దేవుని వాక్యం తెలుసు. Joshua and also Zerubbabel. యేషువాకు జెరుబ్బాబెలుకు దేవుని వాక్యం తెలుసు. Then they could lead the people అందును బట్టి వారు ప్రజలను in నడిపించగలిగారు. the right way. సరియైన మార్గంలో నడిపించగలిగారు. All these years they didn't know the right way at all. మరి ఈ సంవత్సరాలన్నిట కూడా వారికి ఏది సరియైన మార్గమో తెలియబడలేదు. They forgot the word of God and forgot the order of worship. వారు దేవుని వాక్యాన్ని మర్చారు. అదే రీతిగా ఆరాధన క్రమమును వారు మర్చిపోయారు. Now they remember the Feast of Tabernacle. మరి ఈ సమయంలో వారు పర్ణశాలల పండుగను జ్ఞాపకం చేసుకుంటున్నారు. Continue. 4వ వచనం. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. So daily burnt offering, ప్రతి దినము దహన బలి it's needed in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది అదే. Yeah, daily burnt offering. ప్రతి దినము మీరు దహన బలిగా అర్పించబడాలి. Daily you must follow this. ప్రతి దినము మీరు దీన్ని జరిగించాలి. Daily offering. ప్రతి దినము అర్పించవలసిన బలి దహన బలి. You must know that. మీరు దాన్ని గ్రహించాలి. Yeah, do you have daily offering? మరి మీరు ప్రతి దినము బలిని అర్పిస్తూ ఉన్నారా? Yeah, till then what sins you have committed? ఏ పాపములు మీరు చేసి ఉన్నారో Daily you must go to this altar. కాబట్టి ప్రతి దినం ఈ బలిపీఠం యొద్దకు నువ్వు వెళ్ళాలి. You must have this early morning prayer. నీవు వేకువజామున ఉండే ప్రార్థన కలిగి ఉండాలి. All the sins you have committed yesterday or from some days, గతించిన దినమే గాని లేదా గతించిన దినములలో గాని You ఏ have- పాపం చేస్తూ ఉన్నావో you have to look at your past. ఆ యొక్క గత పరిస్థితిని నువ్వు గ్రహించుకోవాలి. All these చూసుకోవాలి. sins must be forgiven. మరి ఈ బలిపీఠం యొద్ద నీ ప్రతి పాపం క్షమింపబడుతుంది. Yeah, you must look at the blood. నీవు రక్తము వైపునకు చూడాలి. Only the blood can reconcile. ఆ రక్తము మాత్రమే నిన్ను సమాధానపరచగలుగుతుంది. Without blood there is no remission of sins. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. And 6th verse. 6వ వచనం. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. Yeah, they started. వారు దహన బలులు అర్పించ మొదలుపెట్టారు. This type of order was not there in Babylon. మరి బబులోనులో ఉన్నటువంటి సమయంలో ఈ క్రమం ఏది వారికి లేదు. Now the burnt offering has started. ఈ సమయంలో దహన బలి అర్పించడం ఆరంభమైనది. Yeah, the order of your life నీ జీవితం యొక్క క్రమం will be set right by the word of God only. కాబట్టి దేవుని వాక్యానుసారంగానే నీ జీవిత క్రమం అనేది అది
నిర్ణయించబడాలి. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదివినప్పుడు the Spirit of God will give you understanding. దేవుని ఆత్మ మీకు గ్రహింపునిస్తాడు. Yeah, working for the temple is one thing, దేవుని ఆలయం కొరకు పనిచేయడం ఒక విషయము. but most important thing than that is first build your altar in your life. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైన విషయము నీ జీవితంలో బలిపీఠమును కట్టుకోవడం. Whoever you may be, నీవు ఎవరైనప్పటికీ కూడా yeah, you must come to this altar to give burnt offering. నీవు ఈ బలిపీఠం యొద్దకు వచ్చి దహన